ఇవన్నీ చకచకా జరిగిపోయి దాదాపుగా 18 నెలలు గడుస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవికి సంబంధించి చాలా రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి ఇస్తారన్నటువంటి సంశయానికి ముగింపు పరిస్తూ ఒక క్లియర్ కట్గా ఒక అంశం తెలుస్తుంది. రామచంద్రరావు అంటే ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారా, ఈటెల రాజేందర్కి ఇచ్చే అవకాశం ఉందని పదే పదే చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. అనూహ్యంగా ఇంతవరకు తెరపైకి రానటువంటి ఒక పేరు ప్రత్యేకంగా వచ్చింది. ఆయనకి ఇవ్వటం అనేది ఇప్పుడు ఎలా చూడాలనేటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అలా తెలియదు. బీజేపీలోనే దీనికి సంబంధించి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజా సింగ్ రాజీనామా దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పార్టీలో కష్టపడి పనిచేశారు, నామినేషన్ వేద్దామంటే అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందుకీ ఆయనకి ఇవ్వద్దు అని చెప్పడానికి ఎవరు, ఇచ్చిందని చెప్పినటువంటి పరిస్థితి ఏం కనిపిస్తుంది, అసలు ఏంటి బీజేపీలో ఏం జరుగుతున్నటువంటి అనిపిస్తుంది. సో ఇటువైపు చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే వాళ్ళకి ఇస్తారని కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానికి బండి సంజయ్ ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ అంశాలు నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు బీజేపీ నుంచి బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ ఎంత అటాకింగ్ చేస్తుందో అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన జాయిన్ కాబోతారు. ముందుగా మనం ఒకసారి బీజేపీ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా ఏంటి అసలు బండి సంజయ్కి ఇస్తే మళ్ళీ బాగుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. తర్వాత ఈటెల రాజేందర్కి ఇవ్వబోతున్నారు, దాదాపు ఖరారే బీసీ నేతగా ఆయనకి ఇవ్వబోతున్నటువంటి నినాదాలు వినిపించాయి. కానీ ఏంటి అనూహ్యంగా కొత్త వ్యక్తికి ఇవ్వటం, కొత్త వ్యక్తి అంటే ఊహించినటువంటి కొత్త పేరు అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు అసలు? వాస్తవానికి ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే అగ్ర పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీ స్థాయి నుంచి కావచ్చు, ఇలా తెలంగాణలో కూడా గత కొద్ది కాలం నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కొంచెంగా క్లిష్టంగా మన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఎన్నుకున్న ఎవరైతే మన రామచంద్రరావు ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారో అదేం కొత్తగా క్యాండిడేట్ కాదు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. పార్టీ బలోపేతానికి అనేక రకాలుగా వాళ్ళు కష్టపడడం జరిగింది. పార్టీ అన్నీ ఆచితూసి ఎవరికో ఊహాగానాల కోసమో లేకుంటే ఎవరో ఏదో ఊహించారనో వాళ్ళ కోసం పార్టీ ఎప్పుడు ఆలోచించదు. పార్టీలో అంతర్గతంగా అన్ని రకాలుగా ఆలోచించి అన్ని విషయాలను ఒకసారి బేరేజ్ చేసుకున్న తర్వాతనే ఇవాళ వారి పేరును ప్రపోజల్ చేయడం జరిగింది. ఇది అందరూ కార్యకర్తలు ఆస్వాదిస్తున్నారు. మాకు ఇది నిజంగా అందరికీ ఆమోదన విషయం. ఇది కాకపోతే కార్యకర్త ఎవరికైనా ఎదుటి పార్టీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కావచ్చు, కానీ ఇది పార్టీ అంతర్గత విషయం, భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయం. కాబట్టి పార్టీ ఏ డిసిజన్ తీసుకున్నా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు సీనియర్ కావచ్చు, వాళ్ళు జూనియర్ కావచ్చు, గతంలో అధ్యక్షులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ ఏదైతే ఒకసారి అనౌన్స్ చేసిందో దానికి అందరూ కట్టుబడి ఉన్నారు. ఇది మాకు మంచి ఒక మంచి అవకాశం కూడా మేము భావిస్తున్నాం. రైట్, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం. ఎస్, నమస్తే రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు ఏమంటారు అసలు? అంటే మీ పార్టీ బీసీలకి ఇవ్వలేదని ప్రశ్నిస్తుంది, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో రామచంద్రరావుకి అన్ని అర్హతలు ఉన్నాయి, అవి చూసే ఇచ్చామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. మీరేమంటారు? పూర్తిగా వారి సంస్థాగత విషయం కాబట్టి ఎవరికి అధ్యక్షుడు పదవి ఇవ్వాలి అనేది వారి వ్యక్తిగత విషయం, అది పార్టీ వ్యక్తిగత విషయం కాదు. బీసీలకు మేము ఇస్తాం, పెద్దపీట ఇస్తాం చెప్పినాను. మరి ఎందుకో ఈ రోజు అగ్రవర్ణానికి మళ్ళీ కట్టపెట్టడం జరిగింది. తర్వాత రెడ్డి నుంచి తీసి బ్రాహ్మణ చేతిలో పెట్టిండ్రు. అది మరి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి బీసీలకు ఎంతవరకు న్యాయం చేస్తాం అనేది. ఎప్పుడైతే బీసీ అధ్యక్షుడిగా ఉంటే బండి సంజయ్ గారు పార్టీని ముంగల్గా తీసుకుపోయారు పెద్ద ఎత్తున. మరి ఆయన ఎందుకు మార్చిర్రు అంటే ఇట్లే మాట్లాడతారు. శ్రీరాములకు ఏమంటాడు, ఇది మా వ్యక్తిగత విషయం, మా పార్టీ విషయం అంటారు. ఉండొచ్చు, మీ పార్టీ విషయం ఉండొచ్చు, వ్యక్తిగత విషయంలో అందులో మేమేం తలదూర్చుకోదలుచుకోలేదు. మరి రాజాసింగ్ వ్యవహారం ఎందుకంటే మీరు చెప్పే శుద్ధులు అని చూస్తున్నట్టు ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఏం తీసిపోతలేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ సిస్టంలోకి వచ్చేసింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అని మీరు చెప్పారు. మేమేమంటారు అంటే గొప్పగా చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మేము సిద్ధాంతం, మేము నీతి, మేము నిజాయితీ, మేము ధర్మం అని చెప్తారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదు మీ దగ్గర. ఈ రోజు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, పూర్తిగా హిందుత్వం వైపు పనిచేస్తా ఉన్నాడు, గోరక్షణ చేస్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున ధర్మజాగరణ కొరకు పనిచేస్తున్నాడు, పలుమార్లు జైల్లోకి పోయిండు. మరి రామచంద్రరావు కూడా సిద్ధాంతపరమైనటువంటి బేస్ ఉన్న వ్యక్తే, దాంట్లో ఎలా డౌట్ లేదు, కాదంటలేము. కానీ నామినేషన్ ఒక్కరే వేయడం, ఇంకా ప్రజాస్వామ్యం ఏముందంటే నామినేట్ చేస్తే అయిపోతుండే. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి నామినేట్ చేసిరో, మీరు కూడా ఢిల్లీ నుంచి నామినేట్ చేసుకుంటే అయిపోతుండే. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి పత్రికల్లో పెద్దగా చెప్పుకోవడం సరే, వాళ్ళు బీసీలకు ఏం సమాధానం చెప్తారనేది వాళ్ళ పార్టీ ఆలోచన చేస్తుంది.
కాకపోతే రాజేష్ సింగ్ అటువంటి నాయకునికి పొరపాటు జరగడం అనేది, ఇబ్బంది పడడం అనేది, ఇది కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. మరి దాని పట్ల పార్టీ ఎట్లా స్పందించో వేచి చూడాలి. అదే నీతి నిజాయితీ సిద్ధాంతాలు జోలు పక్కకు పెట్టి ఈ తెలంగాణ గురించి ఏం ఆలోచించారో అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగా అయ్యారు, వాళ్ళు బీసీలకు ఏం చెప్తారో చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే బీసీలకు ఇస్తాం, బీసీల పార్టీ, బీసీ మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పి నిన్నమన్నారు దాకా ఈటల రాజేందర్ గారి పేరు ప్రముఖంగా వినిపించిండ్రు. రాజేందర్ గారు కనీసం వీటి వైపు కూడా రాలేదు. మళ్ళీ అందులో కిషన్ రెడ్డి గారు ఒక గ్రూపు, బండి సంజయ్ గారు ఒక గ్రూపు, 190 శాఖలైన అందులో కూడా. సరే, మరి భవిష్యత్తులో ఏం చేస్తారో తెలంగాణ కొరకు వేచి చూద్దాం మనం. రైట్, మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే అనూహ్యంగా బీజేపీ పార్టీ మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఈటెల రాజేందర్కి ఆ క్యాలిబర్ ఉందనో లేకపోతే బీసీ బిడ్డగా ఇచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని డిబేట్లో మనం మాట్లాడుకున్నాం బీజేపీ అంశం వచ్చినప్పుడు. కానీ అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది, నామినేషన్ వేస్తున్నారు. సో రాజా సింగ్ వేసేందుకు అడ్డుకున్నారని ఆయన బయటకు వచ్చి చెప్పడం, రాజీనామా చేయటం, కిషన్ రెడ్డికి పంపించి స్పీకర్కి పంపించమని చెప్పడం, ఈ వ్యవహారం అంతా బీజేపీలో నిజంగానే ఏకగ్రీవంగానే జరిగిందా? ఇలాంటి అన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయన్నటువంటి వార్తలు ఉన్నాయి. సో ఏమంటారు అసలు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే మన శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే రామ్మోహన్ గారు, అబ్బాయి ప్రేక్షకులు కూడా అనుకుంటే కానీ ముఖ్యంగా ఏం రాలేదు. అంతవరకు మొదటి దాంట్లో ఉన్నారు. కానీ మన బీఆర్ఎస్ రామ్మోహన్ ఎందుకంటే ఇంకా పండుగ ఇక్కడ పెట్టినట్టు ఇంకా రాజధాని ఎందుకు చేయాల్సి అప్పుడు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ దాకా ప్రకటిత అవుతుంది కదా. నామినేషన్ ప్రక్రియ ఇలాంటి చొక్కాతో ఎంపిక అయిందంటే ఇప్పుడు మన ఎలక్షన్ జరుపుతున్నామని ఎన్నికల కమిషన్ నిర్ణయించకపోతాం కదా. వాళ్ళేమో డైరెక్ట్ గా అంశం తిన్నామని బెంచ్ మీద వేసుకున్నారు. నేనేమో కొన్ని ఇద్దరు నామినేషన్ వేశారు, ఎవరో గెలిచినట్టు వేపుతుంది. ఒకటే నామినేషన్ వేయడం అంటే దీనికి కారణం కూడా చెప్తాను. బీజేపీ భయపడతాను. బీజేపీ కారణం ఏంటంటే, నేను నుంచి మాట్లాడుతున్నాను, కారణం ఏంటంటే మన సోనోలు అడిగితే తీరు ఒక 5 సంవత్సరాలు కామెంటాం కదా. ఇవాళ ఇప్పుడు బీసీలకు ఇద్దామంటే బండి సంజయ్ ఏమో ఈటల రాజేందర్ గారిని వ్యతిరేకిస్తున్నాడు. రాజా సింగ్ గారి సంగతి పక్కన పెట్టాడు. ఎందుకంటే గతంలో పార్టీ లైన్ దాకా చాలాసార్లు మాట్లాడాడు. కానీ ఇవాళ వాస్తవం ఉండదు అని మాట్లాడింది. కానీ బీసీ ఆర్డర్కి ఇచ్చినా ఇదే రాజీనామా చేసేవాడు ఆయన. ఇంకెవరికి ఇచ్చినా రాజీనామా చేసేవాడు. ఈటల రాజేందర్ గారికి ఇస్తే చెప్పలేము, ఎందుకంటే నేను బీసీ ఆదివేసి కదా అని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే రాజా సింగ్ వదిలిపెట్టామంటే ఆయన పౌలికమైన ప్రశ్న వేస్తున్నాడు. బీజేపీ నాయకులు ఇటుపక్క అని చెప్పిండు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పింది, మనం చెప్పింది కాదు కదా. వాస్తవం ఏంటంటే ఇప్పుడే పొగరాదు. కానీ వాళ్ళ బీజేపీకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బీజేపీ మన బీసీ నాయకులు కొట్లాడుకుంటున్నారు. అంటే బహిరంగం కాదు. అని ఇప్పుడు బీజేపీ గతంలో బీజేపీ కాదు, విరాయంపూర్తో ప్రోత్సహించిన బీజేపీ కనుక వచ్చిన వాళ్ళను ఇప్పుడు వెనుక ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అందుకే ఇప్పుడు బీజేపీలో చేరి ఎందుకంటే కాలేకపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళదైన రీతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ చాలా మంది బీజేపీలో చేరి మళ్ళీ పక్కపక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవే. కానీ వీళ్ళందరూ కారణం ఏంటంటే వీళ్ళకి అడ్జస్ట్ కాలేదు. అంటే అది సిద్ధాంతపరంగా మొదటి నుంచి ఎవరైతే పృథ్వీరాజ్ రెడ్డి గారు ఉన్నారు, సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళు మాత్రమే అన్ని నెగలగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. బీజేపీలో ఇతర పార్టీల వాళ్ళు చేస్తే 4 రోజులు ఉండరు, ఖచ్చితంగా బయటకు పోతున్నట్టు. దాని కారణము వాళ్ళని అడ్జస్ట్ చేసుకోలేకపోవడం కాదు, వాళ్లకు ఒక నిబద్ధత కానీ ఉండకపోవడం కూడా జరుగుతున్నట్టున్నారు. మిగతా పార్టీ లాగా ఇప్పుడు అంతా బయట పని మాట్లాడుకుంటున్నారు కదా. ఆ లెక్కన ఈటల రాజేందర్ గారు ఆ మాట మాట్లాడలేదు. ఏదైనా సరే అధిష్టానం చెప్తే వింటా అన్నాడు, అది వేరు. కానీ వాళ్ళ ఒక్కసారి బీసీలకు అన్యాయం చేసిన పేరు బీజేపీ సంపాదించుకుంది గతంలో. ఏది మనకి బండి సంజయ్ గారిని తీసేయడం వల్ల, ఆయన కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల పరిగెడుతున్న బండి అంటే నేను ఇంటి పేరు కూడా చెప్తున్నా, పరిగెడుతున్న బండిని ఆపడం వల్ల, కాళ్ళలో కట్టబెట్టడం వల్ల తెలంగాణలో అధికారం దాకా రాకపోతున్నా కానీ 8,16 సీట్లది గ్యారెంటీ వస్తుండే. నేను అంటే కిషన్ రెడ్డి గారు అసమర్థుడు, కిషన్ రెడ్డి పనికిరాలని అంటలేదు. కానీ కిషన్ రెడ్డి గారి ధోరణి వేరే ఉంటుంది, బండి సంజయ్ గారి రూపులాంటి వేరే ఉంటుంది. తప్పులు మాట్లాడొచ్చు, అసత్యాలు మాట్లాడొచ్చు. కిషన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నోటి గురించి మనసు కాదు, చాలా నిబద్ధత కలిసి మనిషి ఆయన. ఎన్నడూ కూడా అవాకులు చౌకు పేరాడు ఆయన. నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారు వచ్చి నష్టపోయింది అంటే పార్టీ అంతర్గత విషయం అన్న. పార్టీ అన్ని రకాలుగా సమీక్షలు చేసి అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడచ్చు కదా. కరెక్టే, నేను సమర్థిస్తున్నాను కదా శ్రీనివాస్, నేను సమర్థిస్తున్నాను కదా. నేను ఏమంటున్నానంటే ఈ అంతర్గత విషయం నాలాంటి మాట్లాడతాను, నేను మాట్లాడతానని చెప్తాను. ఎందుకంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం అస్తిత్వం నిలబడితే ఏమైనా అంటాం తాంతాం అని తెలిసి పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు ఈ పార్టీ అంతర్గత విషయమే కావచ్చు,
పబ్లిసిటీ అయింది కదా. నేనేమంటా రాజాసింగ్ రాజీనామా చేయకపోతే ఈ సమస్య ఎక్కడి, ఈటల రాజేంద్ర మాట్లాడకపోతే ఈ సమస్య ఎక్కడి. మీరు ప్రధాని పడితేనే కదా మేము మాట్లాడుతున్నాం. అందుకని నేనేమంటా అంటే ఇప్పటికీ మీ పట్ల నేను అనుభవం చెప్తున్నా ఏంటంటే మీకు కొన్ని కష్టాలు వచ్చాయి. నెంబర్ 1 బీసీల కష్టం. ఏబీసీకి ఇచ్చిన అక్కడ సమస్య వస్తున్నది అంటే కింద పనిచేయడు. నెంబర్ 1. రెండోది రాజాసింగ్ ఎవరి కింద పనిచేయడు. మరి బీసీలలో అనేకత వల్ల ఇది నష్టపోయిందని నేను అంటున్నాను. ఎవరైనా సరే మేము ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చూడండి మాదిగలందరూ కలిసి మాకు ఎవరి పక్కనకి ఇచ్చినా సరే పంచపాండవులు అన్నట్టు పోయి మా ఎవరికి ఇచ్చినా సరే మాకు ఇబ్బంది పెంచుకుంటాం అంటున్నారు. బాగా మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు కాలే. నెంబర్ ఇంకోటి చెప్తాను రాజశేఖర్ గారు జన్యులో ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడుతారు రాజకీయం నాకు అవసరం లేదు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ ఎంపికలో అందరూ కొట్లాడుతున్నారు. ఈయన బ్రాహ్మణ వర్గాన్ని కులాలు నేను హేతు వాళ్ళ కులాలు పాటించారు. కానీ ఇక్కడ ఏంటంటే రామోహన్ చెప్తే నాకు అర్థమైంది బ్రాహ్మణుడికి అంతే ఇచ్చిందని. మరి ఇంకో పోటీ లేరా కానీ ఆయన సీనియర్ కాదని తప్పు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు కదా ఆయన 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ చేసిండు, ఓడిపోయినా గెలిచిన పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాడు కదా. అందుకనే కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు అంటే బీసీ నినాదం ప్రధానంగా వినిపిస్తుంది. బీజేపీ అంటే బీసీ మీ గతంలో బీసీల పార్టీగా బీసీలకి ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ పెట్టింది. కానీ ఎక్కడ కూడా అలాంటి విభజన చేయటంలో ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. అంటే ఇప్పుడు జాతీయ పార్టీలో కొన్ని అడ్డం చెప్పండి. ఇప్పుడు ఎంపీసీ కదా మోడీ అయితే మంత్రివర్గంలో ఇప్పటిదాకా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ అధికారంలో ఉన్నాయి. మంత్రివర్గం ఇస్తే మరి బీసీలకు అధికారం ఇచ్చింది ఎక్కడ కేంద్రం చెప్తాం పాజిటివ్ చెప్తాం నెగిటివ్ చెప్తాం. దానికి వచ్చే కన్నా రాష్ట్రంలో సమస్య ఏంటంటే బీసీల నినాదం ఏమైందంటే మేమెంతో మాకంతా విధానం వచ్చింది కదా. దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఒక బీసీలు తీసేసి బండి సంజయ్ గారిని మార్చి గారిని పెట్టడం అప్పుడు నేను ఏమైనా చేరిపోయింది. అప్పుడు ఏమైందంటే మీరు బీసీలకు వ్యతిరేకమని కొంచెం బీసీలు భావించారు కదా, నష్టమైంది అంటున్నాడు. ఒక రకంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీకి లాభం ఏమైందంటే ఒక దేశంలో బీజేపీ కనుక 20 సీట్ల దాకా వచ్చేది ఉండే వాళ్ళకు 20 వస్తే బీఆర్ఎస్ గెలిచేది. నేను బ్రాహ్మణ్ కూడా చెప్తున్నాను ఈ బీఆర్ఎస్ గెలిచేది. అప్పుడు వాళ్ళు ఎంత చేసుకుంటారు అనే దానికి అంచనా వేయకుండా చేయడం వల్ల ఆనాడు బీసీ దెబ్బ గ్యారంటీ బీజేపీ మీద పడ్డది. అది అవునన్నా కాదన్నా ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కనుక ఆ వాదన ఒప్పుకోకపోవచ్చు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు వాదన ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం అన్న రామ్మోహన్ అన్న ఒక్క విషయం ఏంటంటే అన్న ఒక్క నిమిషం మీరు జర్నీలో ఉన్నట్టు ఓకేనా. ఇవాళ ఇప్పుడు మీరు ఏదో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తేనే మనం ఇవాళ బీసీలకు న్యాయం చేసినట్టు ఏదో అన్న అది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవితో ఒక్కటే బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారికి కూడా ఎంపీ గెలిపించినాం, ఈటల రాజేందర్ ఎంపీ గెలిపించినాం, వాళ్ళకు బండి సంజయ్ గారికి పదవులు ఇచ్చారు. అట్లాంటిది ఏం లేదన్న. ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ ఎప్పుడు చేయలేదు. వ్యవస్థాగతంగా పార్టీ అంతర్గతంగా ఏం చేస్తుందంటే పార్టీకి నమ్మకంగా మీరు అన్నట్టు మీకు తెలుసు అన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎన్నో రకాల బేరేజ్ చేసుకుంటుంది పార్టీని కాపాడడం, రేపు పార్టీ నడపడం, రేపు రాబోయే ఎలక్షన్లను వ్యవస్థాగతంగా సంస్థాగతంగా స్ట్రాటజీలు క్రియేట్ చేయడంలో కొంచెం పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నాం. కానీ ఏదో బీసీ కోసమో లేకుంటే పక్క పార్టీలో ఏదో ఒత్తిడి ఏదో మాట్లాడుతుందనో అలాంటి డిసిషన్ ఎప్పుడు రాజకీయంగా భారతీయ తీసుకోదన్నా. ఒక దళితుడిని సీఎం చేయమని బండి సంజయ్ ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్తున్నారు, మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు, లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థం కావాలి. ఇప్పటికి కూడా తెలంగాణ జరిగిన ఇయ్యాల ఏదైతే కొత్తగా అధ్యక్షుని ఎన్నుకున్న రామచంద్ర గారిని బట్టి భారతీయ జనతా పార్టీలో ఏదైనా సాధ్యమే. రేపు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఎస్సీనే సీఎం చేయొచ్చు, బీసీనే సీఎం చేయొచ్చు. ఇదొక్కటి ఇక్కడ ఇవాళ అధ్యక్ష పదవితో ఆగిపోదు కదా. రాజకీయ చక్రం అనేది నడుస్తూ ఉంటుంది. బీసీలకు ఎలా న్యాయం చేయాలి, మిగతా వర్గాలకు ఎలా న్యాయం చేయాలి. ఇందాక రాము అన్నట్టు ఏదో ఆ వర్గం కూడా డైరెక్ట్గా తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చినట్టు అట్లాంటిది ఏం లేదు. ఒక పదవితో అందరినీ సాటిస్ఫై చేయలేము కూడా. రాజకీయంగా చాలా ఆలోచించి ఇలా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి నిజంగా మాకు ఇలా దీని మీద ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యక్తి అతను. అందరికీ అన్ని గ్రామాలు కావచ్చు, మండలాలుగా, జిల్లాలుగా రామచంద్రరావు తెలియని రాజకీయం లేదు. అందుకని ఇవన్నీ ఆలోచించి పార్టీ రేపు సంస్థాగతంగా గ్రామ 100% ఎక్స్పెక్ట్ చేసినాం. మీడియా కూడా సమాచారం లేదు ఎక్కడ కూడా, అదే పేరు కూడా తెరపైకి రాలేదు. అందుకే దాన్ని భారతీయ జనతా పార్టీ అంటారు. ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా ఫామ్ హౌస్లో కూర్చొని డిసైడ్ చేయరండి. ఇది పార్టీ, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో భాగంగానే ఇలా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. కానీ ఒక్కదాన్ని పట్టుకునే బీసీలకు అన్యాయం జరిగిందనడం మాత్రం కరెక్ట్ కాదు. రైట్ రామ్మోహన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు.
సీరియస్ చెప్తున్నాడు సిస్టమ్ ఉంటది వ్యవస్థ ఉంటదని. వ్యవస్థ లేదు, సిస్టమ్ లేదు, అంతా మాయ ఉత్తజూలు అంతా. మీకు కనపడకపోతే మేమేం చేస్తామన్నా? మీరు మీకు కనపడకపోతే మేమేం చేస్తాం? పరిస్థితి ఇలా మోడీ గారు అమిత్ షా గారి శకం బంద్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి మీరు. భారతదేశంలో దేశం ప్రతి పౌరుడు ఎదురు చూసినటువంటి రామాయణం నిర్మాణం చేసిన తర్వాత కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు రాలేదని అందరు మల్లగులాలు పడుతున్నారు పార్టీలా. ఈ సంఘ పెద్దలు కానీ మిగతా పెద్దలు ఆలోచన చేసి అందుకే ఈటెల రాజేంద్ర అసంటోనికి మళ్ళా ఈయన టికెట్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మొత్తం నాశనం అయిపోతది అని చెప్పేసి అదృష్టం కొద్దీ ఈ సిద్ధాంతపరమైన బేస్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి స్క్రీన్ లో లేని వ్యక్తిని తెచ్చి గద్ద మీద కూర్చోబెట్టిరు. పార్టీ ఒకటి చెప్పారు సంఘ పెద్దలు, మీరు ఎక్కువ తమాషాలు చదువుతారు రాష్ట్రం లీడ, మీరు చెప్పినట్టు 20 వాళ్ళకి పక్కకు పెట్టి సంఘ పెద్దలు నిర్ణయించారు. మీరేం చెప్తారు? ఇంట్లో పెద్ద సిస్టమ్ ఉంది, ఏదో ఉందని కథలు చెప్తాడు కూర్చొని. అంతా ఉత్తది ఎందుకు చెప్తారు యాక్చువల్లీ? రామచంద్రరావు గారు స్క్రీన్ లో లేరు, ఎందుకంటే పక్కకి ఇస్తే ఇబ్బంది అవుతుంది అని సంఘ పెద్దలు. రామచంద్రరావు స్క్రీన్ లో లేరు మీరేట్లా చెప్తారా? మీరు బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది, బీజేపీలో మమ్మల్ని తెలుస్తుంది, మమ్మల్ని తెలుస్తుందా? నీ గతంలో పేపర్ కటింగ్ ఇస్తా నేను. రామచంద్ర గారి పేరు పరిశీలన ఉంది. ఎవరు ఆడలేదు పేరు, ఎక్కడ తెలియదు. మీరు పేపర్ చదవండి. సంజయ్ గారు, లక్ష్మణ్ గారు వీరి పేర్లు వినిపించినాయి. రాజా సింగ్ గారు నేనేస్తాడు, బండి సంజయ్ గారు నామినేషన్ ఎవరన్నా వచ్చారు. నామినేషన్ దేనికన్నా ఓటింగ్ ఉందా మీ దాంట్లో? సిస్టమ్ అదే అన్న, నామినేషన్ ఒక ఏకాభిప్రాయం ఒకరే నామినేషన్ చేయాలి. టీవీలో పెద్ద పేరు చెప్పుడు ఒక పేరే కదా, ఒక్కరు ఎందుకు చేస్తారు నామినేషన్? మీతో ఎందుకు ఇవ్వలేదు? దాని ఏకాభిప్రాయం అయిపోయింది అన్న, అందరితో ఏకాభిప్రాయం తీసుకొచ్చింది అలా. ఏకాభిప్రాయం తీసుకొచ్చి నామినేషన్ ప్రకటిస్తాయి ఢిల్లీకి వెళ్ళి. అది కాదు, అది ఏదో జరుగుతుంది. సంతోషం. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి గతంలో ఎస్సీలకు చేస్తామని చేస్తారని చెప్పి ఇటువైపు బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఎస్సీలకు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేశారా? మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పారు బండి సంజయ్. ఇప్పుడు ఎస్సీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ చేయాలా? పని కాదు. అక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పిన పని కాదు. అక్కడ దాని సిస్టమ్ ఉంటది, పార్టీ అధిష్టాన వర్గం ఉంటది. అంటే మీరు చెప్పినటువంటి మాట, అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పారు. సంతోషం. అది చెప్పి 10 ఏళ్ళు అయింది, మర్చిపోయింది కూడా ఆ విషయాలు. అదే చెప్తున్నా, ఆ విషయం కూడా మర్చిపోయినా మీరు. ఆ విషయం ఎప్పుడో మర్చిపోయింది మీరు, గాలి గోలిపెట్టి ఆ విషయాన్ని కంప్లీట్ చేయను. సిరానా కంప్లీట్ చేయని. దళితుని ముఖ్యమంత్రి చేస్తా చెప్పినావు. ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిరో అందరూ సబ్బండ వర్గాలు కేఆర్ గారు మీరే ఉండాలని కోరుకుంటే వారు ఉన్నారు. మళ్ళీ రెండోసారి ఎన్నికలకు పోయినావు, అప్పుడు కూడా ఆమోదించి గెలిపించారు ప్రజలందరూ. కాబట్టి మొట్టమొదటిసారి అంశం పక్కకు పోయింది. తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు పార్టీలో ఉన్నటువంటి అన్ని కుల మత జాతి లింగ భేదం లేకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అందులో మళ్ళా మీరు అట్లా అన్నారు కదా అట్లా అన్నాక చెప్పడం వేస్ట్ మాట. అది గడిచిన ముచ్చట కాదన్న, మాట ఇచ్చినప్పుడు మాటకు నిలబడాలి కదా. ప్రజలు ఎమ్మెల్యేలు కోరుకోవచ్చు, ప్రజలు కోరుకోవచ్చు, కానీ మీరు మాట ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఉద్యమకారుడు, ఒక పార్టీ అధినేత మాటనే ఉండాలి కదా. అంటే మీరు ఏమంటున్నారు అంటే మేము మాటలు ఇస్తాం, ఓట్లు వేయించుకుంటాం, మాటలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాం. తెలంగాణ ఎవరు సాధించాలన్నా? తెలంగాణ ఎవరు సాధించారు? తెలంగాణ ఎవరు సాధించాలన్నా? తెలంగాణ అన్న, తెలంగాణ ఎవరు సాధించారు చెప్పు అన్న. ఒక్క నిమిషం అన్న, తెలంగాణ ఎవరు సాధించారు? తెలంగాణ ప్రజలు సాధించారు, ఉద్యమకారులు సాధించారు, 1200 మంది చనిపోయిన విద్యార్థుల వాళ్ళ కుటుంబాలు సాధించారు. భారతీయ జనతా పార్టీ సహకరిస్తే వచ్చిందన్న తెలంగాణ. అనకండి దయచేసి, ఎవరు సాధించారు అనకండి అంటున్నా. తెలంగాణ వచ్చి 10 తెలంగాణ వచ్చింది, ఓకే. అధ్యక్ష పదవి గురించి మాట్లాడారు. తెలంగాణ సాధించిన అనకండి మీరు. అందరు బాగా ఉంది, అందులో అందరు బాగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ప్రధానంగా తెలంగాణ సాధించడం అందరు బాగా ఉంది. ఒక్కరే పేటెంట్ తెచ్చుకోకండి. తెలంగాణ అందరు బాగా ఉంది అనండి. అందరం కష్టపడ్డాం. తెలంగాణ మాది, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అనకండి దయచేసి. అట్లాంటినే ప్రజలు మన ఓడించిన రైట్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారం కోల్పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మనం అధ్యక్ష పదవి గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్ సింగ్ వ్యాఖ్యలు మీకో దండం, మీ పార్టీకో దండం. మాట చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది చర్చ వడవండి. ఎందుకంటే తెలంగాణ ఎవరు సాధించారు, ఎవరు ఇస్తుంది, ఎవరు ఇస్తున్నారు సంగీత కాదు. నేను ఒక మాట చెప్తున్నాను. రాజేష్ సింగ్ ఇప్పుడు నేను జగన్ చెప్తున్నాను, ఎవరు ఉంటే ఆయన బయటకు పోయితోడే అంటున్నాను. అంటే ఆయన మంచోడు కావాలంటే నేను ఆయన ఇప్పుడు డీకే అన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన తప్ప ఎవరు చేసినా పోయేవాడని వారి ఉద్దేశం అన్న. రైట్, అంతే అంతే అండి. ఓకే అండి. ఆయన చెప్తా పోయేటోడు
ఎందుకంటే మనతో చెప్తున్నాడు ఇప్పుడు అంటే రాజా సింగ్ గారు ముందేలా ఈ మధ్యన కొంచెం ఆయన పార్టీతో కొంచెం సన్నిహితంగా ఉంటున్నారు, ఈ మధ్యన వివాదాలకు దూరంగా ఉన్నారు అనుకున్నా, కానీ ఒక్కసారిగా అధ్యక్షుడు ప్రకటించడంతో ఆయన రాజీనామా చేశారు. నేను ఒక మాట చెప్తాను రాజశేఖర్ గారు, ఇప్పుడు పార్టీకి ఆయనతో అవసరం ఉంది, ఆయన పార్టీతో అవసరం లేదు. ఇప్పుడు ఆయన హిందుత్వం పట్టుకొని పోతున్నాడు కదా, పార్టీతో అవసరం లేదు. పార్టీకి ఆయన అవసరం ఉంది కనుక మళ్ళీ తెచ్చుకున్నాడు. గీతా దయాకర్ గారు ఇంటికి పోయి బతికి తెచ్చుకున్నాడు మొన్న అంటున్నా. అయితే గీతా దయాకర్ గారు కొంచెం సమాధానం పడుతుండదు కానీ ఇంకా ఆయనకి ఇచ్చిన ఈ పార్టీలో ఇప్పటిదాకా పేర్లు వచ్చిన ఎవరికి ఇచ్చినా రాజీనామా చేసుకోడే చేయాల్సింది. ఇప్పుడు దానికి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే భారతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆఫీసర్ మారిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ నో వైఎస్ఆర్ సిపినో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు లోకేష్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాను మన చంద్రబాబు నాయుడు సమస్య లేదు, పవన్ కళ్యాణ్ పక్కకి పోతాడు. నేను ఏమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆఫీసర్గా మారిపోయినాయి, జాతీయ పార్టీలు మాత్రం మర్చిపోయినామంటే అది కూడా ఎక్కువ ఉంటుంది. ఏమైంది ఇవాళ ఎందుకంటే రహస్యమే కాదా ఎన్నిక ఎలక్షన్ కమిషన్ ఎందుకు 3 ఏళ్ళ కోసం ఎన్నికలు అనుకుంటున్నారు. అప్పుడే కాంగ్రెస్ వాళ్ళ దాకా నామినేషన్ అయిపోయింది కదా, ఒకే నామినేషన్ అయిపోయింది కదా, దీనికి శంకర్ వస్తుంటామంటున్నారు. అందుకే నేను ఊహించింది ఏంటంటే రాజశేఖర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీరు మిమ్మల్ని ఇంకెవరైనా ఒక పోటీలు పెట్టి గెలిపించుకుంటే మామ అనిపించుకుంటే అయిపోతున్నాయి కదా, ఎందుకు బదనాం అవుతున్నారు? ఏకాభిప్రాయం అంటే అదే అన్న, ఆల్రెడీ నిన్నటి నుంచి నైట్ నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఏకాభిప్రాయం అంటే అదే అన్నది, ఏకాభిప్రాయమే తీసుకొచ్చారు. కాబట్టి రాజా సింగ్ నామినేషన్ వేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు, దాడి చేశారు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక చాలా ముఖ్యమైన విషయం, రాజా సింగ్ రాజీనామా చేసి అదేదో బ్రేకింగ్ న్యూస్లో వస్తున్నాయి, అంతవరకు ఉండొచ్చు. కానీ వారు ఏదైనా వాస్తవానికి అధ్యక్ష పదవి అడుగుతున్నది వాస్తవమే, వారికి రాలేదు, ఒకరికే ఇచ్చే అవకాశం ఉంటుంది. 10 మంది అడిగినా ఒకరికే ఇస్తాము. వారు ఏదైనా ఆవేశంగా పోవచ్చు, వాళ్ళతో రేపు పార్టీ పెద్దలు మాట్లాడతారు, వారికి కొంచెం ఆవేశం ఉండవచ్చు. కాబట్టి దాన్ని ఏదో రాజీనామాతో దాంతో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. రాజాసింగ్ ఎక్కడున్నా మా క్యాండిడేటే. ఆయన ఇందాక అన్నట్టు ఇండిపెండెంట్ గెలిచే కెపాసిటీ ఉంది, ఆయన పార్టీ అండ ఉంది, పార్టీకి ఆయన అండ ఉంది. వ్యూహాత్మకాలు ఏమి ఉండయి, ఏంటంటే ఇది వ్యూహాత్మకాలు ఏమి ఉండయి, ఇలా అస్సలే బాధలే అన్న. మా వ్యక్తి అన్న ఆయన ఎక్కడున్నా మా వ్యక్తే, ఆయన ఎక్కడున్నా మా వ్యక్తే అన్న. రాజకీయంగా పర్లేదు అట్లా కాదన్నా. ఇప్పుడు ఆయన రాజీనామా చేసేంత మాత్రం ఇప్పటికి ఇబ్బంది ఏం లేదు, ఆయనతో మాట్లాడతారు, పార్టీ పెద్దలు మాట్లాడతారు. వారికి కూడా బీజేపీ వదిలిపెట్టిపోతారని మేము అనుకోవట్లేదు, బీజేపీ వదిలిపెట్టిపోతారని మేము అనుకోవట్లేదు అన్న. ఎందుకన్నా ఆయనకు ఉన్న గౌరవం ఉంది, ఎందుకు లేదు? ఆయనకు జైలు ఉంటే బెయిల్ వచ్చినట్టు దానికి కొన్ని సెక్షన్లు ఉంటాయి అన్న. పార్టీ మా చేతులు ఉంది, సెంట్రల్ పార్టీ మా చేతులు ఉందని మన చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంది. మన చట్టాలు అయితే మనం ఉల్లంఘించలేం కదా. వారికి బెయిల్ వచ్చేటప్పుడు వచ్చింది, ప్రజలందరికీ న్యాయం ఒకే తీరు ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీరు గొంతులో కనిపిస్తుంది బాధ, కానీ బయటకు చెప్తలేవు. బాధ ఎందుకుందన్న? మాకే బాధ లేదు, అది ఊహించిందే, అది ఊహించిందే. రైట్, క్లారిటీతో అయితే ఉన్నారని చెప్తున్నారు. కానీ రామ్మోహన్ గారు మాత్రం మనసులో భావాలు ఆయనకి భిన్నంగా ఉన్నాయి అని బయట చెప్పలేకపోతున్నారు అంటున్నారు. ఒకసారి మనం అనలిస్ట్ రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది, ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తారని ఒక వ్యాఖ్య వినిపించింది. బండి సంజయ్ దాన్ని ఖండించారు. కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి, ఆయనకు అనుకూలంగా ఏమైనా ఇచ్చే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందంటారా? రామ్మోహన్ రావు గారు, రైట్ రైట్, దీనికి ఏం చెప్తారు మీరు? ఎస్ ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఇలాంటి వ్యాఖ్యలు కూడా వినిపించారు. చంద్రబాబు చెప్తే ఇక్కడ అధ్యక్ష పదవి నియామకం జరగబోతుంది, ఆ వ్యక్తికే ఇస్తారన్నటువంటి వార్తలు వచ్చి సంజయ్ ఖండించారు. చెప్తాం, ఆల్రెడీ బండి సంజయ్ గారు దాని మీద క్లారిటీ ఇచ్చిండు. ఇలాంటి ఊహనాలు ఉంటాయండి, ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసి బీజేపీ పనిచేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కొంతవరకు వారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాబట్టి ఇలాంటి అవాక్చవాకులు పేలుతూనే ఉంటాయి తప్ప వీటితో ఏ ఇబ్బంది ఏం లేదు. అవన్నీ వాస్తవానికి ఆల్రెడీ మా మాజీ అధ్యక్షుడు ఎంపీ గారు బండి సంజయ్ గారు ఖండించారు. ఆల్రెడీ ఎవరో చెప్తే ఇవ్వరు, పార్టీ ఒక అంతర్గతంగా ఒక ఆలోచన, ఒక వ్యూహం చేస్తుంది, దాని ప్రకారం ఎవరు ఏమనుకున్నా అది జరిగిపోతుంది. జరిగింది కూడా ఇవాళ తెలిసింది. అంటే బీజేపీలో ఏదైనా సాధ్యం అనేది ఇవాళ అందరూ చిన్న కార్యకర్తలకు కూడా ఇవాళ భరోసా వచ్చింది. ఇందాక అన్న అంటున్నట్టు కష్టపడ్డోళ్ళకి ఏమంటే ఇవాళ కష్టపడ్డోళ్ళకి ఒక ఒక భరోసా వచ్చింది. పార్టీలో మాకు కూడా సాధ్యమే, పార్టీలో అన్నీ సాధ్యం అనే దానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక నిలువెత్తు అద్దంలాగా మేము భావిస్తున్నాం. రైట్, రామ్మోహన్ గారు ఏమంటారు మీరు? చాలా క్లియర్ కట్గా అనుభవానికి లేకపోతే కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఏమైనా జరగవచ్చు బీజేపీలో అంటున్నారు. మాలాంటి వాళ్ళకైతే చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది.
భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ఒకటే అండి. ఎలక్షన్ వరకు కార్యకర్తలను సైనికులాగా తయారు చేస్తారు. ఎలక్షన్ రాగానే అస్త్రశస్త్రాలన్నీ ఇంటికాడ పెట్టేసి పండుగ పెడతారు. పని చేయనీరు వీళ్ళు. ఎందుకంటే ఆ రాష్ట్ర హైకమాండ్ దగ్గర ఎవరెవరి దగ్గరికి కొలుడు కావడం, టికెట్ల విషయంలో కార్యకర్తలకు అన్యాయం చేయడం, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నిరంతరం చేసే ప్రక్రియ ఇది. అగ్రెసివ్ గా పనిచేసిన బీజేపీలో పనిచేయనియరు. ఇప్పుడు రఘునందన్ రావు గారు అడిగారు, ఎందుకు ఇవాళ ఏం తక్కువ రఘునందన్ రావు గారికి? ఏ పార్టీలో ఉండే అన్న గొడవలు అంతర్గతంగా? ఏ పార్టీలో ఉండే అన్న? మీ పార్టీలో ఉండే అన్న? అగ్రెసివ్ వద్దని బీజేపీలో రామచంద్రరావు గారు వినండి, రామచంద్రరావు గారు కూడా బాల్యం స్వయం సేవకు ఆ చరిత్ర మొత్తం తెలుసు మాకు. మరి ఎందుకంటే మీ మనసాక్షి ఒప్పుకుంటుంది కదా, మీ మనసాక్షి ఒప్పుకుంటుంది కదా. ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మీరు చెప్తున్నారు తప్ప. కానీ ఈ రాజకీయాలకు రాష్ట్ర అధ్యక్షునికి రామచంద్రరావు గారు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? పనిచేయగలుగుతారు. ఈ రోజు కేసీఆర్ ఢీ కొట్టాలంటే శక్తి ఉందా బీజేపీతో? లేదు. ఇలా సుదీర్ఘ బీజేపీతో లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీ పార్టీని వ్యక్తిగతం, మాకు అదే లాభం. మీరు ఎంత బలహీనమైతే మాకు అంత లాభం. ఇబ్బంది దీని నుంచి బలహీనులే ఉండాలి భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం, యావత్ ముఖ్యమంత్రి అంటుండు, ముఖ్యమంత్రి పదవి అనేది ఏం ఉండేది, ఒక కుంపు మేసిరి అని అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిడే అట్లా మాట్లాడినప్పుడు మా 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ నడపరని మీరు ఎందుకు అనుకుంటున్నారన్న? 100% వారికి పార్టీలో పార్టీ నడిపితే మంచిదే. పార్టీలో ఆయనకు మీ భారతీయ జనతా పార్టీ ఎంత బలహీన పడితే మాకు అంత లాభం. మేము అది ఒక సైడ్ పెడితే ఈ విషయం మాట్లాడదలుచుకున్నాం కాబట్టి ఈ విషయం మాట్లాడతాం. పక్క పార్టీ బలం అయితే మీకు బలం తప్ప మీరు మాత్రం బలంగా ఉండడానికి అవకాశం లేదు. ఇక ఒకటే జెండా మాత్రం వేరు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి జెండా ఒకటే వేరు. అజెండా మొత్తం ఒకటే. సేమ్ సిస్టమ్ ఫాలో అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఏం ఫాలో అవుతారో భారతీయ జనతా అదే ఫాలో అవుతున్నారు. అలా పెద్ద గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా పొంతనలు గుర్తుందన్న? ఆ పార్టీ ఈ పార్టీ భద్ర శత్రువులు దేశం అంతటా. ఎప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ బీజేపీ ఎప్పుడు తీసుకోదన్నా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ బీజేపీకి అవసరమే లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద బేస్ అయి నడిచే పార్టీ. ఈ రోజు జాతీయవాదం పేరు మీద మీ జెండా మోసిన కార్యకర్తలు చంపినటువంటి ఆర్ఎస్ గుండాలను నక్సలైట్లను మీ పార్టీలో చేంజ్ చేసుకున్నారు. పార్టీ ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఆ జెండా మోసిన వ్యక్తి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అండి అన్న. ఆ జెండా మోసిన రామచంద్రరావు అధ్యక్షుడు, ఆ జెండా మోసిన బండి సంజయ్ అధ్యక్షుడు, జెండా మోసిన కిషన్ రెడ్డి అధ్యక్షుడు. అన్నది జెండా మోసిన వాళ్ళకే పార్టీ సిద్ధాంతము. మీలాగా ఫామ్ హౌస్ లో చుట్టూ తిరిగితే అధ్యక్షుల పదవి రావన్నా? మీలాగా ఫామ్ హౌస్ కాడ పోయి కూర్చుంటే మాకు ఎమ్మెల్యే టికెట్ రావు. జెండా మోస్తే మాకు పదవులు వస్తాయి. జెండా మోస్తే మాకు సీట్లు ఇస్తారు. ఇక్కడ ఇద్దరు నాయకులకి ఒక ప్రశ్న ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని వర్గాల నుంచి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేయడం కోసం అధ్యక్ష పదవి జరిగింది బీజేపీ. రెండు పార్టీలు కలిసే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఒక రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అట్లా ఏమున్నదన్నా, మా పార్టీ వ్యక్తిగత విషయం, మా పార్టీకి ఏం సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర పార్టీ. గతంలో బండి సంజయ్ మార్చడంలో కూడా అనుకూలత ఉంది. కిషన్ రెడ్డి ఈ మాటలు చెప్పినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడినటువంటి అంశాలు ఇవి. అంటే వాళ్ళు అట్లా సెల్ఫ్ డిఫెన్స్ పడ్డట్టు మరి. ఎందుకంటే ఈ రోజు మేము ఢీ కొట్టాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ అనుకుంటున్నారేమో. అంతకంటే సంతోషం ఏముందండి? ఎవరన్నా మా నాయకత్వాన్ని బలపరచొచ్చు, మేము స్వాగతిస్తాం అందరూ కూడా. కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరచాలి, తప్పలేదు అన్న. మీ ప్రాంతీయ పార్టీని బలపరచాలనో లేకుంటే మీకు ఏదో సహాయం అలాంటిది ఎప్పుడు ఉండదు అన్న. ఇది నేషనల్ పార్టీ, మీకు తెలుసు. దగ్గర నీకు 80% రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అలా పరిపాలిస్తుంది. ఇంకొక 4-5 సంవత్సరాలు మొత్తం దేశం అంతా కాషాయమయం అవుతుంది. మీలాంటి పార్టీలు కనుమరుగు అయిపోతాయి అన్న. అసలు లేనే లేవు పార్టీలు. మీరు ఏందో మా కేసీఆర్ బలవంతుడు, మా బలవంతుడు అన్న. గతంలో ఒక 6 నెలల ముందు డిబేట్ కూడా పెట్టింది మీరు. అన్న రాజకీయాలలో కొంచెం అప్ అండ్ డౌన్ నడుస్తాయి అన్న. ఈసారి చూడు, నెక్స్ట్ సార్ 400 పైన రాకపోతే అడగండి. మరి మీ పరిస్థితి ఏమైందన్న? మీ పరిస్థితి ఏమైంది? మీకు గుండు సున్నా వచ్చింది కదా మరి మీరు అన్న. మీరు గుండు సున్నా వచ్చిందన్న. 12 ఎంపీ సీట్ల నుంచి గుండు సున్నా వచ్చింది. మరి మీకేమైంది? మరి గుండు సున్నా అయింది కదా మీకన్నా. ఇప్పుడు ఎంపీలు రాకపోవచ్చు మాకు. మరి ఎంపీలు రావు, 39 మంది ఎమ్మెల్యేలు అన్న. మీకు ఎంపీలు రాలే, ఎమ్మెల్యేలు రాలే, రాబోయే అవి కూడా రావు మీకు. మీకు అలాంటి ఆలోచన మీరు పెట్టుకోకండి. మీరు కళలు కనకండి. మీరు కళ కనకండి. తెలంగాణ నాశనం చేసిన పార్టీ, తెలంగాణ అప్పులపాలు చేసిన పార్టీ మీది. తెలంగాణను లక్షల అప్పుల కోట్లు చేసిన పార్టీ మీదే అన్న. ఫామ్ హౌస్ లో అన్న కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది.
మీరు హైదరాబాద్ నగరం కొత్త కూడా పర్యటన రైట్. చేసినట్టు రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు, ఒక్క సుదీర్ఘ నిమిషం. రాజకీయ అనుభవం ఉన్న నువ్వు రామ్మోహన్ గారు, ఒక్క ఎన్ని నిమిషం. కోట్ల అప్పు చేసిపోయింది మీరు, ఎన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని తిడుతుంది రైట్. మిమ్మల్ని శ్రీనివాస్ కనీసం రెడ్డి మీరు గారు. ఎవరికైనా ముఖం చూపెట్టే పరిస్థితి ఉందా మీ శ్రీనివాస్ రెడ్డి లీడర్లకు? గారు, ప్రధానంగా మీ లీడర్కి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖం ఉందా అని అలా రైట్ శ్రీనివాస్ రెడ్డి ఎన్ని గారు. కేసులతో తిరుగుతున్నారు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. రైట్. ఎన్ని కేసులైనా మీ చుట్టూ బయటికి వెళ్తే అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. రాజకీయ కేసులు అన్ని ఫోన్ ట్యాపింగ్ రాజకీయ కేసా అన్న? రైట్. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ కేసా? కాళేశ్వరం కుంభకోణం రాజకీయ కేసా? ఇష్యూ సైడ్ ట్రాక్ అవుతుంది. రామోహన్ అంటుంటే రాబోయే రోజుల్లో మేము గెలుస్తాం అంటే రైట్. ఫస్ట్ రైట్. అది ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఎందుకంటే చాలా సమయం ఉంది, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, రెండు పార్టీలు. రేపు స్థానిక ఎలక్షన్ లో పోటీ చేయండి, తెలుస్తుంది మీకు ఏమొస్తుందో. రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు రాజా సింగ్ బయటికి వెళ్ళడం బీజేపీ పార్టీకి నష్టం కలగదంటారు. ఎందుకంటే హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో గెలవాలంటే బండి సంజయ్ వీళ్ళెవరు చెప్పినటువంటి మాటలు ఏంటంటే రాజా సింగ్ మాత్రమే గెలవగలరు. అంటే అంత బలమైనటువంటి ఒక వ్యక్తిని బీజేపీ పార్టీ వదులుకుంటుందని అన్న అక్కడ నుంచి రాజశేఖర్ బీజేపీ పార్టీ ఎక్కడ వదులుకుందండి, ఆయనకి ఏదో బాధ వెళ్ళిపోయాడు. రాజాసింగ్ రాజాసింగ్ ఎక్కడున్న టైగర్ అండి, ఆయన బయట ఉన్న టైగరే లోపల ఉన్న టైగరే. ఆయన ఎక్కడున్న పార్టీ కోసం పనిచేస్తాడు. పార్టీలో ఉండాలనుకుంటారా? ఆయన బయట మాత్రం ఏదో టీఆర్ఎస్ పార్టీలోకి పోలేడు, కాంగ్రెస్ పడిపోతాడు మీరు కలగనకండి. ఆయన ఎక్కడున్నా శివమే. ఆయన అసెంబ్లీలో ఆయన కాపాడుకుంటాడు. ఆయనకు ప్రజలకు అవసరం, ఆయన ప్రజలతోటి మమేకమైన నోడు. పార్టీలో అంతర్గతంగా ఏదైనా చిన్న బాధ కలితే కలగవచ్చు. మీరు ఇందాక ఆయన నష్టం అంటే మాకేం నష్టం ఉందండి? ఆ సీటు మాదే. ఇప్పుడు ఆయన వేరే వేరే పార్టీ క్యాండిడేట్ కాదు కదా అన్న. రాజాసింగ్ గారు రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీతోనే పనిచేస్తాడు, అది మా ఆశాభావం. దాంతో ఏం ఇబ్బంది లేదు. కార్యకర్తలు పోగొట్టుకుంటారు ఇటువంటి కార్యకర్తలు పోగొడితే ఇబ్బంది అనిపిస్తలేదు. కార్యకర్తలు ఎక్కడ పోయినా ఆయన ఎడుపోయిండు ఆయన అధ్యక్ష పదవి అనుకున్నాడు. ఫోటో పెట్టకపోతుంది, ఓ మీటింగ్ స్టేజ్ మీద కూర్చోబెట్టకపోతుంది, ఏం చేసినా 3 సార్లు అన్ని పార్టీలలో కార్యకర్తలు బాధపడుతున్నారు. క్షేత్రస్థాయిలో మీ కార్యకర్తలు బాధపడుతున్నా, మీ కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారు అన్న. రాజకీయ పార్టీలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, మీ కార్యకర్తలు మా దాంట్లో జాయిన్ అవుతాను. నేను ఫోటోలు పెడితే చూడండి, ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి. అది మా ఇంటర్నల్ విషయం. ఎవరైతే రాజాసింగ్ది అది తొందరలోనే సమసిపోతుంది. రైట్. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ మనకి వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. రైట్. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి వర్షన్లు వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు నియమిస్తారు, మా పార్టీలో అయితే మేము అన్ని కొనసాగుతున్నాం. కానీ ఎట్టకేళ్ళకి ఒక ముగింపు పడినట్లే, దాదాపుగా నామినేషన్లు రామచంద్రరావు చేశారు. సో ఏకగ్రీవం అవ్వబోతుంది. సో ఏమంటారు, అసలు అనూహ్యంగా ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి, బీసీలకి ఎవరికి కాకుండా ఒక బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ పార్టీ అందరికీ కష్టపడిన వారికే మా పార్టీలో ఏదైనా జరగవచ్చని చెప్తున్నారు. మీరేమంటారు? యాక్చువల్లీ అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. రైట్. దానికి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, అది క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ సరే అడుగుతున్నారు కాబట్టి రామచంద్రరావు గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఓకే. మేమిద్దరం కలిసి ఏబీపీలో పనిచేస్తాము. నేను కామెంట్ చేయడం కరెక్ట్ అంటే అప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేగానే అక్కడ కాన్ఫిడెంట్ రాజేందర్కి ఏం రాదు, రామచంద్రరావు గారితో వస్తాను నాకు ముందు తెలుసు. ఎందుకంటే రామచంద్ర యొక్క కమిట్మెంట్, రామచంద్ర 30-35 years నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేస్తారు కాబట్టి కన్సల్టేషన్ వచ్చినప్పుడు రామచంద్రని కన్సల్ట్ చేయడంలో అక్కడ పోయి మళ్ళా మంచిగా కులాల గురించి మాట్లాడడం అంటే బాగుంటది. ఎందుకంటే రామచంద్ర పనిచేసిన తీరు కూడా అట్లే ఉంటది సాధారణంగా. కాబట్టి రామచందర్ కు బ్రాహ్మణుడా వైశ్యుడా అనే దానికంటే రామచందర్ ఈజ్ ఏ కమిటెడ్ వర్కర్ ఆఫ్ ది పార్టీ, బీజేపీ కమిటెడ్ వర్కర్ ఆఫ్ పార్టీ. అండ్ సైద్ధాంతికంగా అతని ఆయన ప్రారంభం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో అంటే ఏ రకంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని లేకపోతే ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నారు. కానీ రాజా సింగ్ లాంటి వారు వ్యతిరేకిస్తూ బయటికి వెళ్ళిపోయారు. నేనేమంటున్నానంటే రాజా సింగ్ కంటే కమిటెడ్ రామచంద్రరావు. దాంట్లో
పార్టీ మాత్రాన్ని వేరు మాట్లాడాలి అక్కర్లేదు. మా పార్టీలో కూడా సడన్ గా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు కదా, అవును. అట్లా అన్ని పార్టీలలో కూడా విమర్శలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే బీజేపీని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ బేస్ కార్యకర్త అంటే గ్రాస్ రూట్ కార్యకర్తకి ఇచ్చిండ్రు, తప్పేంటి? మొన్న మా లక్ష్మణ్కి ఇచ్చిండ్రు, మా లక్ష్మణ్ కు గ్రాస్ రూట్ కార్యకర్త అని ఆయనకు ఇచ్చిన అందరూ అప్రిషియేట్ చేసినారు. ఇప్పుడు రాజేందర్ కూడా గ్రాస్ రూట్ కార్యకర్త. అంటే బీసీ నినాదం వినిపిస్తుంది. ఇటువైపు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశము, బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నడుస్తున్నటువంటి అంశంలో బీజేపీ ఇవ్వటం అనేది కొంతవరకు ఒక అంశం, ఊహించిన అంశంగా అనూహ్యంగా ఒక అందరు వాడికి ఇచ్చారా లేకపోతే అనుకూలంగా ఇచ్చారా? ఊహించలేదు కానీ నేనైతే ఊహించిన. ఓకే, ఇంతాలు ఊహించలేదు కానీ నేనైతే ఊహించిన. రాజేంద్ర ఇందాక మేము దారిలో వస్తుంటే ఆవిడ మాట్లాడుతుంది రాజేంద్ర నాకు వస్తుందని ఎప్పుడో చెప్పింది కదా మీరు అని. 2 నెలల నుంచే నడుస్తుంది అన్న వెంకటరామన్న. 2 నెలల నుంచే అన్న, 2 నెలల నుంచే రామచంద్ర గారి పేరు కూడా ప్రయాణాలు తీసుకున్నారు. మీరు అన్నట్టు అదే చెప్తున్నాం ఇందాక. నేను మాకు ఒక 2 నెలల నుంచే మాకు ఆల్రెడీ ఆర్టికల్స్ వస్తున్నాయి. మాకు పార్టీ అంతర్గతం కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇంకో విషయం, రామచంద్ర లాస్ట్ టైం కూడా పోటీలో ఉన్నాడు, డెఫినెట్ ఉన్నాడు. కలుసుకున్నాము. మనకు నేను చాలా తక్కువ సంఖ్య ఉన్న కులస్తుని కాబట్టి నన్ను కన్సల్ట్ చేయకపోవచ్చు అని రామచంద్ర అన్నప్పుడు నేను చెప్పిన. అది ఢిల్లీలో నడిచేది బ్రాహ్మణ పార్టీ నడుస్తుంది అన్నా, మీకేం ఇబ్బంది లేదని చెప్పిన నేను అంటున్నా. కాబట్టి రామచందర్ ఇస్ ఏ గ్రాస్ రూట్ వర్కర్, ఇట్ ఈస్ ఏ రీజనబిలిటీ, దాంట్లో ఏం లేదు. ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ కు ఒక విషయం అంటే రాజా సింగ్ విషయంలో అన్యాయం జరిగిందని ఒక బీసీ బిడ్డగా రాజా సింగ్ సపోర్ట్ చేస్తాను. ఎట్లా అంటే ఆయనకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే 3 సార్లు ఎమ్మెల్యే ఉండి కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మంచి అంటే చాలా చాలా అంశాలు చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని అక్కడ పెట్టుకొని నిన్న ఉన్న జంపు జిల్లా అయినటువంటి మహేశ్వర్ రెడ్డి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి ప్రిఫర్ చేసినారు. ఇక వాళ్ళకి నైతిక హక్కు లేదు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు వాస్తవంగా చెప్పాలని. అది రాజా సింగ్ సరే ఆయన బయట పోతాడా ఉంటాడా ఎక్కడ ఉంటాడు ఆయన బుజ్జగిస్తాడా పిలుస్తాడా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. కానీ రాజా సింగ్ కు అన్యాయం చేసింది బీజేపీ అనేది కూడా చాలా స్పష్టం. రాజా సింగ్ న్యాయం కూడా చేసింది బీజేపీ అన్న, చాలా సార్లు సపోర్ట్ చేసింది, టికెట్ ఇచ్చింది, పార్టీ దగ్గర నుండి గెలిపించింది కదన్నా. అన్యాయం చేసినట్టు మీరు అన్నట్టు కొంచెం వ్యక్తిగతంగా కొంచెం భావాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ సింబల్ అయితే బీజేపీదే కదా, సింబల్ అయితే బీజేపీదే కదా. మీరు అన్నట్టు వారికి బీజేపీకి ఆయన అసలు ఆయన బీజేపీకి సపోర్ట్, కానీ ఆయన సర్వీసెస్ అంతా ఉపయోగించుకొని ఒక బీసీ బిడ్డకు నువ్వు చెప్పినావు కదా బీసీ సీఎం చేస్తానన్నావు కదా, 2023 బీసీ సీఎం చేస్తామన్నారు. కనీసం సీఎంపీ లీడర్ చేయని వాళ్ళు మీరు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా నైతికత అయితే చెప్పండి అన్న. బీసీల గురించి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాను. ఇప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉందండి, ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది, అలా ఏ డౌట్ లేదు. నేను కూడా 35 ఏళ్ళు RSS లో పనిచేసిన, అక్కడ ఏం డిస్క్రిమినేషన్ వస్తుందో నాకు తెలుసు. రామచంద్ర అన్న నేను సపోర్ట్ చేస్తుంది, ఆయన కమిట్మెంట్ వేస్తా. కానీ ఓవరాల్ ఏంటంటే బీసీలకు ఎస్సీలకు వాళ్ళను తక్కువనే చూస్తారు బీజేపీలో, దాంట్లో డౌట్ ఏం లేదు. బీజేపీలో 40% వాళ్ళు మీరు అన్న విషయం వాస్తవం. అయితే ఒక చిన్న విషయం, ఇందాక రామ్మోహన్ ఒక విషయం చెప్తున్నా అన్న, రామ్మోహన్ ఒక బీఆర్ఎస్ మాత్రం ఈ అధ్యక్ష పదవి గోల లేదన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం ఎన్నుకోవాలని వాళ్ళ ఫామ్ హౌస్ లో జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈ బాధ లేదు. ఈ విషయంలో వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న ఒక్క నిమిషం నిన్న కొండా మురళి విషయానికి సంబంధించి ఒక చర్చలో మన ఆర్య ఉన్నాడు కదా, విజయ్ ఆర్య, అవును, ఆయనే కంప్లీట్ గా కొండా మురళి లైన్ తీసుకొని కేసీఆర్, కవితమ్మ, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మేము మొత్తం కూడా మేము బీసీల వైపు ఉన్నామని చెప్పిండు. అందులో కోటేశ్వరరావు గారు ఒక ఎమ్మెల్యేస్ట్ అడిగినాడు ఏమనంటే మీ పార్టీలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక బీసీల గురించి మాట్లాడాలని చెప్పిండు. కరెంట్ అఫేర్ నడుస్తుంది. రామ్మోహన్
కమిటెడ్ కార్యకర్త కాదని అవును. బట్ ఇప్పుడు అక్కడ ఏమంటే నువ్వు అన్నట్టుగా బీసీల గురించి మాట్లాడడానికి ఎక్కడన్నా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ ఉన్నది. నువ్వు ఎట్లయినా అదే చెప్తావు అన్న, నువ్వు ఎట్లయినా అదే చెప్తారు మీరు, కానీ రైట్ ఏదైనా మీరు అదే చెప్తారు. కానీ బజ్జీ చెప్తే లాస్ట్ ఏదో ఒకటి చెప్తావు రైట్ రైట్ ఏదేమైనా రామ్మోహన్ చూస్తే బాధ అవుతారు. రైట్ వెంకటస్వామి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి, మన సమయం తక్కువ. బీసీల గురించి ఎక్కడ దాకా పోయినా నన్ను సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు పాపం ఆయన బీసీల గురించి మాట్లాడినటువంటి రాజసింగ్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మీ దగ్గర బీసీలు మాట్లాడిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. రాజాసింగ్ నువ్వు వెళ్ళిపోమలేనా? రాజాసింగ్ సెల్ఫ్ గా ఆయనకైనా చెప్పాడు. రాజాసింగ్ పార్టీ వెళ్ళిపోమలే. వారికి వారే మనసు బాధయో లేకుండా అనుకున్నది కాలేదని బాధపడిపోయింది తప్ప పార్టీ వదులుకోలేదు. పార్టీ వదులుకోలేదు ఎప్పుడు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. నేను అనుకోవటం లేదు. భారతీయ జనతా పార్టీ ఇది ఒక జలక్ కావచ్చు. అది కూడా నేను ఇందాక అదే చెప్తున్నా. నేను ఇందాక అదే రాజకీయాలు ఏదైనా సాధ్యమే, ఎందుకంటే ఇంతవరకు ఆమోదించలేదు కాబట్టి మీరు అన్నట్లు రేపటికి ఎల్లుడికి పరిస్థితులు మారొచ్చు. మీ పార్టీలకు వెళ్ళి 8 మంది 9 మంది కాంగ్రెస్ ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు ఆమోదం జరగలేదు. ఇంకా ఒకసారి మీ పార్టీ అంటారు, ఒకసారి ఆ పార్టీ అంటారు. ఇలా రాజాసింగ్ పోయిందని మేము అనుకోవట్లేదని చెప్తున్నాం. ఇందాక అదే పార్టీ వదులుకోలేదు కూడా. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. సిద్ధాంతం గురించి గానీ, నీతి నిజాయితీ గురించి కానీ, రాజకీయాలు మేము బీజేపీ సపరేట్ అని చెప్పుకునే ఒక అర్హత కోల్పోయింది. రామోహన్ మా రాజాసింగ్ ఒక్కడ ఇంత బాధపడుతుంది. 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు పోతే మీకు ఏ బాధ అనిపిస్తలేదా? భిన్న మనస్తత్వాలు, భిన్న క్షేత్రం నుంచి వచ్చిన అందరూ మీ పార్టీలో వెళ్ళిపోయి పక్క పార్టీలో పోయిన వాళ్ళ రాజాసింగ్ పోయినా అక్కడ రిజర్వ్ ఉంటాడు కావచ్చు తప్ప వేరే పార్టీ పోడు. పాలమోగి సమయం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ మీద ఉంటాడు. రాజ్యాంగం అసలు అధ్యక్ష పదవి ఇచ్చి మేమంతా సచివులు వాటి చెప్పుకుంటే కాదు. కానీ సరే, మీ వ్యక్తిగత విషయం మీరు ఏం కోరుకుంటారో, మీ పార్టీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, మేము కోరుకున్నది ఒకటే, తెలంగాణలో మీకు పెద్దగా తేడా లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మా అధ్యక్షుడి నాయకత్వంలో కూడా, కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా బలంగా మా యొక్క శక్తి ప్రదర్శన చేస్తాం. తప్పకుండా అత్యధికంగా సీట్లు సాధించే కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం. అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం కన్నా పోల్చుకుంటే మంచిదే కదా. 40 ఏళ్ళ నుంచి రామచంద్ర గారికి అవకాశం ఇచ్చిండు. మేము కమిటీలు సంస్థాగత పని ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి వరకు మీరు కంక్లూడ్ చేయండి. ఏదేమైనప్పటికన్నా మా ఆలోచన అంతా రేపు కాషాయ జెండాలో, తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలి. రేపు రాబోయే సంస్థాగత ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఏ కార్పొరేషన్ ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. అది మా రామచంద్ర అన్న ఆధ్వర్యం జరుగుతుందని మేము ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. రైట్ చివరిలో మనకి జాయిన్ అయ్యారు వెంకటస్వామి గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రామ్మోహన్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. మనకి అనలిస్ట్ రామ్మోహన్ గారు వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు, బండారు రామ్మోహన్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్టూడియోకి వచ్చినటువంటి బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ చూద్దాం, అంటే బీజేపీ ఊహించినటువంటి వారికి ఇచ్చిందా, ఊహించినటువంటి వారికి ఇచ్చిందా, లేకపోతే అందరూ వాడికి ఇచ్చిందా అన్నటువంటి ఒక దానికి రాజాసింగ్ అంశం కూడా టీ కప్లో తుఫాన్ అన్నట్టుగానే ఇక్కడ భావిస్తున్నారు. 2-3 రోజుల్లో మారొచ్చు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, అంటే పూర్తి రాజకీయాలు కాస్త ఇక నుంచి స్థానిక సంస్థలకు సమాయత్తం కావాలి. ఎందుకంటే అధ్యక్ష పదవి ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూసినటువంటి ఎట్టకేలకు ప్రకటించడం, అది రామచంద్రరావుకి ఇవ్వడం ఒక అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఈటల రాజేందర్ తెరపైకి నుంచి పూర్తిస్థాయి ఈయనకి ఇవ్వడం అనేది వ్యూహంగా కనిపిస్తుందా, లేకపోతే అందరూ